త్యాగము లేక బ్రహ్మజ్ఞానము పొంద సాధ్యము కాదని మాత్రమే తెలుసుకునవలసి ఉండును. త్యాగేనైతే అమృతత్వ మానస. త్యాగం ఒక్కదానిని మాత్రమే అమృతత్వము కలుగును గాని వేరు మార్గము లేదు. అది ఇంకా ఇక్కడ చూశారు కదా, త్యాగం తప్ప మరో మార్గమే లేదన్నాడు. నాణ్య పంథా విద్యతేయనాయ. ముక్తికి సర్వసంగ పరిత్యాగం తప్ప వేరు మార్గం లేదు. అట్టిది విరక్తులు గృహస్థాశ్రమస్తులు గాని, సాక్ష్యములు సన్యాసులు గాని, బ్రాహ్మణులు గాని, అబ్రాహ్మణులు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని అయినచో వారందరూ సాధువులే, సన్యాసులే, పూజ్యులే, మహనీయులే. వ్యక్తిగతముగా గాని, వర్ణగతముగా గాని, ఆశ్రమగతముగా గాని శ్రేష్టత్వములు ఎప్పుడును చెప్పజాలం. దైవ గుణము గలవారు మాకు దైవ సదృశులే, ఎలాంటి సందేహమును మాకు లేదు. వనేపి దోషాః ప్రభవంతి రాగిణాం, గృహేపి పంచేంద్రియ నిగ్రహస్తవః, ఆకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం. విషయేచ్ఛ గలవారు వనములో నుండి నన్ను దోషమే గలుగుచుండును. పంచేంద్రియ నిగ్రహం గలవారై విరాగులైన వారు గృహస్థానమునందుండి నను వారు తాపస ఉత్తములే. నికృష్ట కార్యము చేయని వాడు ఎచ్చట నుండి నేను శ్రేష్ఠుడే. విరక్తి గలవాని గృహము తపోవనమే అగును. నాశ్రమం కారణం ముక్తే దర్శనాని న కారణం, తథైవ సర్వకర్మాణి జ్ఞానమేవ హి కారణం. ముక్తికి ఆశ్రమం కాదు కారణం, అలాగే శాస్త్రములను కారణములు కావు, అట్లే సర్వకర్మలు కారణములు కావు. చూసారా, జ్ఞానం ఒక్కటియే కారణం. ఈ జ్ఞానం ఏ ఆశ్రమములో నుండి వారికి గాని, ఏ వర్ణములో నుండి వారికి కాని కలిగినచో వారు ధన్యాత్ములే, జీవన్ముక్తులే. దీనికి సందేహం లేదు అని ఉపనిషద్ వచనం. ఇప్పుడు సంసారం విడిచి త్యాగి కావలేనని చెప్పుట బాహ్య సంసారం విడిచుట కాదు. అహంకార సుతం విత్త భ్రాతరం మోహమందిరం, ఆశా పత్నీం త్యజేద్యావత్తావన్ముక్తో న సంశయః. ఇచ్చట విలువదగిన సంసారం యొక్క నిజార్థము చెప్పబడుచున్నది. అహంకారం అనే పుత్రుని, విత్తమనడి అన్నదమ్ములను, మోహమనడి గృహమును, ఆశయనడి భార్యను విడిచిచుండుటే యథార్థమైన సన్యాసమగును. ఇదే త్యాగమనంబడు. ఇవి ఎంతకాలం వరకు విడవబడలేదు అంతకాలం వరకు ముక్తి కలుగదు. వీటిని విడిచిన వాడు ఏ ఆశ్రమంలో నుండి నను ముక్తుడే. చూసారా, ఇక ఇంతవరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుటలో ప్రవేశించదా. మఠమునకును గృహమునకును ఇంత భేదము గలదు. మఠము నిర్విషయముగు యోగమును నేర్పుచుండు, గృహము విషయపూర్వకముగా భోగమును ఉపదేశించును. మఠము విరాగమును తెలుపును, గృహము రాగమును ఉపదేశించును. మఠము నిష్కామమును బోధించును, గృహము సకామమును ఉపదేశించును. మఠము విరక్తులైన ముముక్షువులను పోషించుచుండును, గృహము పుత్రమిత్రాదులు రక్షించుచుండును. మఠము పరుల కొరకు పనిచేయును, గృహము స్వార్థముతో కూడియుండును. మఠము సర్వజనులకు సొంతముగా నుండును, గృహము సొంత జనులకు మాత్రమే హక్కు కలిగి ఉండును. మఠము బ్రహ్మ విద్యను ఉపదేశించును, గృహము ప్రపంచ విద్యను నేర్పును. మఠము ఈశ్వర మార్గమును ఉపదేశించును, గృహము ప్రకృతి మార్గములోను ఉండేలాగున తెలుపును. మఠము ఆత్మ యొక్క బంధ విచ్ఛేదనము ఉద్బోధించును, గృహము పుత్రమిత్రాదులతో కూడిన బంధమునే కలుగచేయు. మఠము దేహియే సత్యమని తెలుపును, గృహము దేహమే సత్యమని నమ్మును. మఠము దైవ ప్రాప్తియకు జ్ఞానమే శాశ్వతమని తెలుపును, గృహము ప్రపంచమే సత్యమని ఉపదేశించును. మఠము వైరాగ్యమే మహాభాగ్యమని ఉపదేశించు, గృహము దృశ్య సౌఖ్యమే పరమప్రాప్యమని చెప్పును. దీనిని ఒక చిన్న దృష్టాంతం చెప్పెదరు. దీనికి ఒకడు గృహములో భక్తి వైరాగ్యములు కలిగి ఉండినా అతని సంబంధులు ఇలాగున పలుకుదురు. ఇది ఏమి, ఎల్లప్పుడూ జపమును పూజలను కలిగి ఉన్నావు, ఉప్పు పులుపు మొదలైనవి భుజింపవు, చప్పిడిగా తినుచున్నావు, అందరితోనూ మాట్లాడవు, మౌనంగానున్నావు, సరిగా ఆహార నిద్ర లేవు, ప్రపంచ కార్యములు చేయవు, ఎల్లప్పుడూ ధ్యానములో కాలం గడుపుచున్నావు మొదలైన మాటలు చెప్పి ఆ పుణ్యాత్ముని బాధించుచుందురు. మరము పై చెప్పిన వాటికన్నిటికన్నా వ్యతిరిక్తముగా ఉపదేశించి
మఠము పై చెప్పిన వారికి అన్నింటికన్నా వ్యతిరేకంగా ఉపదేశించి అతని ధన్యుని గావించు. నాయనా, ఎల్లప్పుడూ జపములు పూజలు చేయుటలేదు, రాజస తామసాహారములు తినకము, ఎక్కువ మాట్లాడకము, మౌనముగా నుండుము, ఆహార నిద్రలతో మాత్రము కాలము గడుపకము, వాటిని జయింపుము, ప్రపంచ వృత్తులను అంతఃకరణంలోనికి రానివ్వకము, వారి నుండి నివృత్తిని పొందము, వైరాగ్యం అవలంబింపుము, నిస్సంగుడవై ఉండుము, భూతదయ కలిగి జీవింపుము, సమత్వము కలిగి సంచరింపుము, సమధమాదులను అభ్యసింపుము, భోగవాంఛను విడిచి యోగనిష్ఠుడవు కమ్ము, విషయవాంఛ విషము వంటి అపాయమును కలగచేయుడు, నిర్విషయ స్థితిని పొందు అని అది అమృతము కంటే ఎక్కువైనది. బ్రహ్మచర్య వ్రతము చక్కగా అవలంబింపు, అది ప్రాణం వంటిది. నీ జీవితంలో అది ఒకటియే సారమైనది. దీపమునకు తైలం ఎటువంటిదో నీ దివ్య జ్ఞాన జ్యోతికి అది అటువంటిది. అది యంత్రమునకు ఆయిల్ వంటిది. తైలము నశించిన ఇంజన్ నిలిచిపోయినట్లు అది లేనిచో నీ జీవిత యాత్ర ఆగిపోవు. యంత్రము లోపల తైలముండిన పనిచేయునట్లు అస్థి లోపల నుండు మధ్య లోపల నుండు అది ఈ యంత్రముని సర్వ కార్యములలో నియమించుచుండును. ఇది పురుషులకు ఉన్నట్లే శుద్ధ రక్తముగా ఉండి స్త్రీలకు ఓజస్సు కలుగచేసి పనిచేయు. ఎప్పుడైనను విషయ భావములోనికి మనస్సును చొరనీయకము. అట్టి భావన ఎప్పుడైనా కలిగినా దైవ భావంలోనికి మనస్సును త్రిప్పుము. వైరాగ్య పురుషులకు యోగ పురుషులను స్మరింపు. బ్రహ్మచర్య వ్రతములో నొందువారు స్త్రీలను పురుషులను గాని పురుషులకు స్త్రీలను గాని మితిమీరి ప్రేమించరాదు. దానికి మోహమై పరిణమించడు స్వభావం కలదు. అతీత జ్ఞానులు మాత్రమే మితిమీరిన ప్రేమ చూపందగును. మహాపురుషులు అట్టి ప్రేమను లోపలనే ఉంచుదురు. అది అంతరంగ భక్తులకే తెలియదు. విషయ బుద్ధి చేయగలిగిన ఒక్కొక్క గొప్ప వారి పతనములను గురించియు అపకీర్తిని గురించియు బాధలను గురించియు వ్యక్తికి తెచ్చుకొను. కొందరికి హానియు కుటుంబ హానియు వంశనాశనమును కలిగిన కథలను జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఎంత గొప్పవారులైనను స్త్రీ పురుషులు ఒకే స్థలమున ఉండరాదు. ఇది ఉభయులకు పతన హేతువగులు. అట్లుండవలసి ఉండిన చాలా యోగ్యత గల వారలై ఉండవలేదు. ఎప్పుడైనా మీ మనస్సు చెడుభావముతో స్త్రీలపై ప్రసరించిన వెంటనే మార్పు చేసుకుని అట్టి వారిని దైవభావముతో వారి పాదములకు మనస్సుతో పూజలు సలుపుడు. దైవబుద్ధితో కర్పూరహారతి చేయుడు. అప్పుడు మలినములో పడిన కాలు వెంటనే కడిగినట్లు శుద్ధపడును. అలాగున మీ మనస్సు శుద్ధము కాగలదు. స్త్రీలను పై చెప్పిన ప్రకారము ఎప్పుడైనా మనస్సు పురుషులపై పోయినచో ఈశ్వర భావనగాను గురు భావనగాను చేసుకుని మనస్సులో పాదములను పూజించి కర్పూరహారతి చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసిన ఆ దోషముండదు. ఇదే మీకు సులభ మార్గం. ఆత్మ యొక్క దైవత్వ భావము తలంచ శక్తి గలవారికి అది మరింత మంచిది. అవును, పురుషులైన సుఖ సనాది ఋషులను భావన చేయవలెను. స్త్రీలైన సులభ మైత్రేయి మొదలైన వారిని జ్ఞాపకం చేసుకున్నట మంచిది. ఇప్పుడు చెప్పినవన్నీ సాధారణ జనులు కూడా పవిత్రులగుటకు మంచిది. ఇలాంటి బోధనలను ఆశ్రమం గాని మఠము గాని చేయుచుండును. మరియు గృహము పుత్రమిత్ర ధన ఆరామాదులతో ఒక్కదానికొకటిగా బంధనమును కలిగించును. మఠమైన బంధములన్నింటినీ ఛేదించి జీవన్ముక్తిని ఉపదేశించును. గృహము తన యొక్క బంధువులను మాత్రమే చూచును. మఠము అతిథులు అందరూ జాతిభేదము లేక తన వలనే చూచును. ఇక పుత్రుల యొక్కయు శిష్యుల యొక్కయు భేదమును చూచెదం. గృహము పుత్రులకు విషయ సుఖమునిచ్చుచుండు. మఠము శిష్యులకు నిర్విషయము ఉపదేశించి దైవమును చూపును. పుత్రులను స్వార్థ సుఖము కొరకు గృహము పెంచును. మఠము శిష్యులను పరార్థము కొరకు పోషించును. గృహము ధనమును సొంతము కొరకు ఉపదేశించును. మఠము సర్వజనులకును సర్వప్రాణుల కొరకును ధనమును ఉపయోగించును. భూమియును ఆరామములను ఇలాగే ఉండును. చుచితిరా ఎంత భేదము కలదు. విషామృతములకు గల భేదము లేదా? అంధకార ప్రకాశముల వలె వ్యత్యాసము లేదా? అయితే ఇలాంటి మఠములు ఈ కాలములో అరుదైపోయినందు చేతను సాధువులలో అనగా సన్యాసులలో చాలా మందిని సౌఖ్యపరులై ఉండినందు చేతను తపోధ్యాన నిష్ఠాయోగాదులు చేయకపోట చేతను శమదమ శాంతి కరుణ విరక్తులు మొదలగునవి తగ్గిపోయినందు చేతను ఇలాంటి ప్రశ్నలు వచ్చిచుండును. మరియు లోకోపకారము చేయకపోవుట చేతను
సత్యధర్మములలో గల నిష్ఠ తగ్గిపోవట చేతను, బ్రహ్మ సాక్షాత్కార పర్యంతము నిష్ఠ సల్పకపోవట చేతను, వైరాగ్య భాగ్యము కలగకపోవుట చేతను, సదా గృహస్థులనే ఆశ్రయించి ఉండుట చేతను, బాహ్య సుఖములలో మునిగిపోవట చేతను, సోమరితనం ఎక్కువ గలవారగుటి చేతను, విద్యాభ్యాసములలో విముఖులగుటి చేత, అసంస్కారము గల హృదయము గలవారగుట చేతను, ఆడంబరములు ఎక్కువ అగుట చేతను, అహంకారము మస్తిష్కమునకెక్కి సొంత దేహకృత్యము కూడా స్వయముగా నిర్వహించుటలో అభిమానము కల వారగుటి చేతను, త్యాగము లేకపోవట చేతను, జిహ్వేంద్రియ గుహ్వేంద్రియ ఈ యొక్క నిగ్రహము చక్కగా చేయకపోవట చేతను, పరిశ్రమ చేయకపోవట చేతను, ప్రబోధకులకు గురువుల వల్ల శిక్ష పొందకపోవట చేతను, స్వయముగా సాధువేషము వేసుకొనుట చేతను, సంసారములో దురహంకారులై ధర్మబుద్ధి లేని వారిని అన్నిటికీ శరణము పొందుటి చేతను, సొంతముగా సాధువేషము అతీత జ్ఞానులు కొందరు వేసుకొని అయితే వారు జగద్గురువులకునంత యోగ్యత గల ధర్మమూర్తులై ఉండిరి. అది అందరికీ తగదు. ఇలాంటి మాట వినవలసి వచ్చినది. ఈలాంటి మాట ఏమి చేయగలగము? ఒక్కరిలో గల గుణదోషములు అందరికీ వచ్చుచున్నవి కదా. కావున సాధువులైన అనగా విరక్తులైన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడును ఇట్టి దోషము రానట్లు చూడవలెను. నివృత్తి మార్గం అవలంబించిన ప్రతి వారును ఇది ఒక వ్రతముగా ధరించవలను. అప్పుడే గృహస్థులకు సాధువులపై విశ్వాసమును భక్తియును కలుగును. దానివల్ల వారు తరించుటే కాక తరించుటమే అభిలాష గల వారికి కావలసిన సహాయం చేయగలరు. అన్నింటికి సదా గృహస్థులను ఆశ్రయించి ఉండరా. మన పూర్వీకుల ఋషులను సన్యాసులను ఈ తత్వం మనకు వారి జీవితంలో ఆచరించి ఉపదేశించి ఉన్నారు. వారు కందపక్వ ఫలమూలములను భుజించువారును, భిక్షాన్నము చే జగించువారును, నిరాడంబరముగా కాలం గడుపువారును, జితేంద్రియులను, దయాస్వరూపులను, సమస్త శాస్త్ర పారంగతులు అయి దైవ సాక్షాత్కారం వరకు శ్రమ అనక, ఎండ అనక, గాలి అనక, మంచు అనక తీవ్ర ప్రయత్నశీలురై ఉండిరి. అనేకులు త్యాగులయ్యి చక్కని పరిశ్రమ చేయనందు చేతను, దిమ్మరులై తిరుగుట చేతను, దొరికిన దానితో తృప్తి నొందక దాతలపై తిరగబడుట చేతను గృహస్థులకు ఇలాంటి అవిశ్వాసం సాధువులపై కలుగుచుండు. కావున ఈ కార్యములన్నింటిలోనూ దృష్టి నుంచి వర్తించవలేను. ఎట్లయినను సాధువులంత లోకసేవ చేయుటకు గృహస్థులకు అవకాశము దొరకట దుస్తరం. చూడు, ఎచ్చటైనా ఒక సాధువు ఉండినచో అతనికి విద్యా సామర్థ్యం లేకపోయినను భిక్షమెత్తి గాని అన్న కావడి వేసి గాని దినమునకు నలుగురికైనను అన్నం పెట్టుచుండు కదా. ఇలాంటి కృత్యము ఏ ధనవంతుడు చేయుచున్నాడు? మరియు భగవద్భక్తియు పుణ్యకాలములోను, పర్వదినములలోను, జయంతి సమయములలోను, శక్తి కొలది సమారాధనలను, దైవ కార్యములను జరుపుచుండను కదా. ఇంత మాత్రమైన పుణ్యకారము ఏ గృహస్థుడు చేయుచుండును? అంతేగాక గృహస్థులకు ఎన్నో విధములకు కర్మలు కలుగుచుండును. అట్టి కర్మ విమోచనం ఇట్టి సాధువులకైనా అన్నపానాదులు పెట్టకయు ఉపకారము చేయకయు పోయినచో ఎట్లు కలుగును? భగవద్భక్తులు సాధు పురుషులు లేని గ్రామము శ్మశాన భూమి వంటిదని కదా మహర్షులు రచించి ఉన్నారు. వీరిలో కొందరు ఎంతో మహనీయులుగా నుండి లోకోద్ధారకులై ఉన్నారు. హరిద్వారము, ఋషికేశము మొదలైన స్థలములలో గల ధర్మకార్యము తన్ని పరమ సాధువైన కాళీకంబల్ అని పేరు గల ఒక మహాత్ముని జీవితముచే నేర్పడింది. హరిద్వారం నుండి బదరీనాథం వరకు గల ధర్మశాలలన్నీయు, అన్న సత్రములన్నీయు, వైద్యశాలలన్నీయు ఆ మహాపురుషుని కృప వల్లనే కలిగినవి కదా. ఇప్పుడు సర్వదేశములలో గల సాధువులందరూ అచ్చటికి వెళ్లి కదా ఆత్మశాంతి కలగజేసుకొనిచున్నారు. అలాగున శ్రీ గురునానక్ సాంప్రదాయంలో ఎన్నియో గురుద్వారములను, ధర్మ పారశాలలను, అన్న సత్రములను, ధర్మ వైద్యాలయములను, దీనజన సంరక్షణ స్థలములను, గో సంరక్షణ శాలలను, వితంతు శరణాలయములను గలవు. ఇవి అన్నీ ఒక గృహస్థుడు నిర్వహింపగలుగునా? నిజముగా విచారించిన ఉత్తమ సాధువులందరూ భగవత్ స్వరూపులే అని చెప్పవలసి ఉండును. కనుకనే శ్రీకృష్ణ భగవానులు గీతలో పరిత్రాణాయ సాధూనా అని సెలవిచ్చి ఉన్నారు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఇవన్నీ భగవద్వచనములు. ఇలాగున ఎన్నో శాస్త్రములు ఈ విషయమై ఉద్ఘోషించుచున్నవి. అయితే ఈ దేశంలో అట్టి సాధువులు
ఎక్కువ మంది లేనందు చేతను, ఉత్తర దేశంలో సంచరించి అట్టి పుణ్యస్థలములు చూడనందు చేతను జనులకు ఇలాంటి అభిప్రాయములు కలుగుచుండును. ఇందువల్ల గృహస్థాశ్రమంలో నుండి వారు కూడా జ్ఞానులైనచో వారును సాధువులలో చేరిన వారే అగుదు. ఇక విపులముగా ప్రతి శృతి స్మృతి ప్రకారము సాధువులను గురించి తెలుసుకొన గోరువారు ఓంకార పుస్తకమును చూడుడు. దాని యందు విస్తారముగా నందగు. యథార్థముగా పరిశీలించిన గృహస్థాశ్రము 3 విధములుగా ఉండును. ఒకటి దేవతావాసము గాను, రెండవది పరిశుద్ధ మనుష్య నివాసము గాను, మూడవది దయ్యపు లేక మృగ స్వభావము కలిగినది గాను ఉండును. ఏ తల్లిదండ్రులు తమ సంతానములకు ప్రపంచ విషయ వాసనలు కలిగి ఉండినను సంసారములో గల కష్టములను, అస్వాతంత్ర్యమును, ప్రతిబంధమును ఉపదేశించి వారి అంతఃకరణను శుద్ధపరచి నిర్విషయాలుగా కావించి వారిని ఈశ్వర జ్ఞానములోను బ్రహ్మనిష్టలోను లోకసేవలోను వినియోగపరచేలాగున చేసి వారి ఆత్మను భగవంతునికి సమర్పింతురో అట్టి తల్లిదండ్రులు దైవ స్వరూపులు. ఒక స్వామీజీ వాళ్ళు నలుగురండి, వాళ్ళ అమ్మగారు కోరుకున్నారట చిన్మయలాగా నా పిల్లలు అవతారా అని. ఆ నలుగురు కూడా అంటే ఇద్దరు, ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాషాయ వస్త్రధారులు, మిగతా వాళ్ళు కూడా అలాంటి మనస్సుతో, ఒక ఆవిడ డిస్ట్రిక్ట్ జడ్జి, ఆ నలుగురు అలాగే ఉన్నారు. పుత్రుల యొక్క మనోగతిని అనుసరించి గృహస్థ ధర్మమును అవలంబించుటకు వారికి ఇష్టం ఉండునట్లు తోచిన సత్యధర్మములను ఉపదేశించి వారి ఆత్మకు సౌఖ్యము కలిగేలాగున అనుకూల మగు దాంపత్యము కలగజేసి దైవభక్తియు అతిథి సేవయు చేసేలాగున బోధించి ధర్మబద్ధముగా జీవితము గడిపేలాగున తెలిపెడి తల్లిదండ్రులు ఉత్తమ మానవులు అనంబడదు. వీరికి గృహస్థాశ్రమము కూడా శ్రేష్టమైనదే, దుఃఖము కలగదు. 3వ తరగతి వారు తమ సంతానమునకు భక్తి వైరాగ్యములు సత్యధర్మములు భూతదయ కలిగి ఉండినా ఇప్పటి నుంచి పుట్టిన వాళ్ళందరికీ బాగా చదువు, అమెరికా వెళ్ళిపో, అప్పుడే నువ్వు నీ జన్మధన్యం అని చెప్తున్నారు. అందుకనే మనం ఇలా, మన పిల్లలు అలా ఉంటున్నారు. 3వ తరగతి వారు తమ సంతానముకు భక్తి వైరాగ్యములు సత్యధర్మములు భూతదయ కలిగి ఉంటే అట్టి దానిని తొలగించుటలో విశ్వప్రయత్నము చేసి ఏ ప్రకారమైనను ధనమునార్జించి విషయ సుఖములు అనుభవించి సంసారమందులాగున నిర్బంధింతులు. దైవము దయ్యము ఎరుంగనీయరు, వీరి సంసారము దుఃఖకరం. ఇట్టి వారు అసుర స్వభావులే, ఇది తప్పక బంధము కలగచేయదు. ఇట్టి సంసారము తప్పక త్యాజ్యం. శాస్త్రం ఈ సంసారమునే దూషించుచుండును. ఇక సాధువుల విషయమే శ్రీ సమర్థ రామదాస స్వాముల వారు చెప్పినది క్రింద పొందుపరచదు. వీరు మహానుభావులు కావున వారేమి చెప్పెదరో జనులు వినందగి ఉన్నది. పరమార్థమునకు ఆశ్రయభూతులను మనుజులలో ఇమిడియున్న జ్ఞాన రహస్యమును వెల్లడి చేయువారును ఆ సాధు సజ్జనులకు వందనములు ఆచరించెదను. ఇంకా ఇది రేపటి చదువుదామా? అంటే గృహస్థులు అనగానే గృహస్థులు ఏమనిసుకుంటున్నారంటే మేమేమో మాకు కూడా అన్ని సాధ్యమే, కానీ ఆ లోపల వైరాగ్యం లేకపోతే సాధ్యం కాదు. తర్వాత ఇక్కడ నుంచి రేపు చదువుదామండి. 29వ పేజీ వచ్చాం. అంటే చాలా డీటెయిల్డ్ గా డిఫరెన్సెస్ చెప్పారు. ఎవరైనా మాట్లాడతారా? 3 minutes ఉందా? 2 minutes ఉంది. అంటే ఇంకా అదంతా వరుసగా వస్తాయన్నమాట. రామదాస్ చెప్పిన విషయాలు, సమర్థ రామదాస్ చెప్పింది. రాంబుద్రి గారు లేదా వసంతలత మధ్యలో వచ్చావా? లేదు లక్ష్మి, ముందు నుంచే ఉన్నా. 34. అంటే ఇదేమో చాలా పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ అదే అంటే ప్రశ్న మొదలు పెట్టారు కదా, గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి వ్యత్యాసాల గురించి. కానీ అంతకుముందు ఆయన సన్యాసం అంటే ఉత్తి త్యాగమే సన్యాసం అని మొట్టమొదటి చెప్పారు.
ఏం చెప్పారు? త్యాగమే సన్యాసం. తనకంటూ ఏది ఉంచుకోకుండా అందరికి త్యాగం, సాక్రిఫైస్. అలాగే సాక్రిఫైస్ రాధాబన్నయ్యర్ అని గారు, మొట్టమొదటి చెప్పారు. అది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రాధాబన్నయ్యర్ గారు మెడిటేషన్ అనేది నేను చెప్పినప్పుడు అది చదివేది. సెల్ఫ్ సాక్రిఫైస్ అని చెప్పారు, ఈజ్ మెడిటేషన్ అన్నారు. ఉమ్. ఆ తర్వాత ఈ సాక్రిఫైస్ చేయగలిగే వాళ్ళు అంటే ఈ గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసాశ్రమంలో ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళు సన్యాసులే. గృహస్థాశ్రమం వేరు, ఆ తర్వాత సన్యాసాశ్రమం వేరు అని రూల్స్ కాదు. మీరు అంటే అదే ధర్మవ్యాధుడి గురించి చెప్పారు కదా, అంటే తను మాంసం అమ్ముకున్నా సరే తను ఎప్పుడు ధర్మంగానే ఉండేవాడు, మాంసం తినేవాడు కాదు. ఆ తర్వాత దయగా అందరికీ ఉపయోగం ఏది అందరికీ చేసేవాడు. సేవ, తర్వాత తల్లిదండ్రుల సేవ, ఇవన్నీ చెప్పారు. చెప్పి అంటే అది చెప్పడం ఏంటంటే సాక్రిఫైస్ చేయగలిగే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసాశ్రమంలో ఉన్నా వానప్రస్థం బ్రహ్మచర్యం ఎందులో ఉన్నా సరే వాళ్ళు సన్యాసులే. సన్యాసత్వం అంటూ అంటే మరొక విషయం చెప్పారు. సాక్రిఫైస్ అని ఆ మొట్టమొదటి పాయింట్. ధర్మవ్యాధుడు, జనకుడు వీళ్ళందరూ కూడా త్రేతాయుగం వారే, ఈ మధ్యలో ఎవరు అలాంటి వాళ్ళు కనబడటం లేదని చెప్పారు. ఎందుకంటే